హాయ్ ఫ్రెండ్స్, నమ్మక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడు నేను ఇలా గోరుమిటీలు అంటే తయారు చేస్తున్నాను. ఇలా స్పెషల్ అండి ఈరోజు. అంటే ఈ రోజుల్లో ఎలాగ వండుకుంటాం కాబట్టి ఇలా ప్రిపేర్ చేశాను. చాలా బాగున్నాయి, చాలా గుల్లగా లడ్డు టేస్ట్ అయితే వచ్చినాయండి. దీనికైతే 2 కిలోలు మైదా తీసుకున్నాను. మైదా తీసుకుని చూడండి, శుభ్రంగా జల్లెడ పట్టుకోవాలి. అందుట్లో 2 కిలోలకి 1/2 కిలో మైదా వేసుకోవాలి. మైదా కాదండి, ఇది సుజీ రవ్వ వేసానండి, ఉప్మా రవ్వ. 1/2 కిలో 2 కిలోల మైదాకి 1/2 కిలో సుజీ రవ్వ వేసుకోవాలి. వేసుకుని మొత్తం అంతా కలిపేసుకోవాలండి. సారీ ఫ్రెండ్స్, మిస్టేక్ వచ్చింది, సారీ. ఓకే, ఇప్పుడు 1/2 కిలో సుజీ రవ్వ వేసానండి. 2 కేజీల మైదాకి 1/2 కిలో సుజీ రవ్వ వేసి పూర్తిగా ఒక స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోవాలి. టేస్ట్ వస్తుందండి, స్వీట్కి చాలా బాగున్నాయి, ట్రై చేయండి. రెండు కిలోలన్నర అండి ఇది, మొత్తం 2 కిలోలన్నర. 2 కిలోలన్నర అయితే దీనికైతే 1/2 కిలో సన్ఫ్లవర్ ఆయిల్ అండి, బాగా మరిగించి ఇలా పొంగులు వస్తుండగా వేసుకోవాలి. వేసుకుని ఇలా గరిటతో తిప్పాలండి, చేయి పెట్టకూడదు, కాలుతుంది కనుక. ఇలా గరిటతో కలుపుకోవాలి. బాగా నూనె అంతా పిండికి పట్టేంత వరకు కలపాలండి. సరిపోలేదని మళ్ళీ ఇంకా కొద్దిగా పోసాను. ఇలా పోసుకోవాలి, సరిపోతే ఆయిల్ ఇంకా పోసుకోవాలి. ఈ ఆయిల్ వల్లే లడ్డు టేస్ట్ వస్తుందండి. ఇది పిండికైతే నెయ్యి పుల్లుగా ఉన్నవాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి లేదు కాబట్టి ఇలా ఆయిల్ వేసుకున్నాను నేను. ఓకే ఫ్రెండ్స్, దీనికైతే ఇలా కడాయి పెట్టుకుని స్టవ్ పై ఇందుట్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వీట్ అయ్యేటప్పటికి నేను గోరుమిటీలు రెడీ చేస్తానండి. ఎంత వంట రాని వాళ్ళైనా ఈజీగా చేసుకునే ప్రాసెస్ ఇది. చాలా అంటే చాలా ఈజీ అండి. ఇప్పుడు పిండి కలుపుకోవాలి. ఆయిల్ కలిపేసి పక్కన పెట్టాను కదా పిండి. ఇప్పుడు వాటర్ వేసి ముద్దగా కలపాలండి. చపాతీ పిండి కంటెస్ట్లో కలుపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. ప్రతి వీడియో మీకు వస్తుంది. క్లిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అర్థమవుతుంది ఎలా తయారు చేసుకోవాలన్నది. వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వెరీ సూపర్గా వచ్చినాయి గోరుమిటీలు అయితే. ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని బాగా కలపాలండి. బాగా కలిపితేనే బాగా ఇలా ముద్ద చేసేసుకోవాలి. నేనైతే ఆపు తీసి మళ్ళీ మైదా తీసిన కవర్లో పెట్టి పక్కన పెట్టానండి, బీసిపోకుండా ఉంటుంది. ఇలా ఈ సైజు తీసుకోవాలి. ఈ సైజు తీసుకుని ఇలా ఆయిల్ పక్కన పెట్టుకుని మనం ప్రిపేర్ చేసుకున్న గోరుమిటీలన్నీ కూడా ఇలా ఆయిల్ చేతికి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుని ఇలా ఉండను కూడా అందులో ముంచి తీసుకోవచ్చు ఆయిల్లో. ఇలా చేసుకోవాలండి. షేప్ ఇలా చేసుకుని ఫస్ట్ రౌండ్గా చేసి మనం ఆయిల్ రాసుకుంటేనే చేతికి ముందుకు సాగుద్దండి ఇది గోరుమిటీ అన్నది.
చాలా అంటే చాలా ఈజీ అండి. ఎంత కొత్తగా నేర్చుకునేవాడికైనా ఈజీ ప్రాసెస్ అండి ఇది. ఈజీగా వస్తుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనం ఈజీగా ఎప్పుడైనా పిల్లలకి స్నాక్స్కి బాగుంటాయి. ఇలా ఒక చేత్తో అది పట్టుకుని ఒక చేత్తో నొక్కుంటూ వెళ్తుంటే ఆ ఉండ సాగుద్దండి. అది సాగి పెద్దదవుతుంది గోరుమిటి. సూపర్గా ఉంటాయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజులు బాగోలేదు కాబట్టి అటు ఇటు కానీ రోజులు కాబట్టి ఇలా శీతాకాలం నుంచి ఎండాకాలానికి మారుతుంది ఈ టైం అయితే. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. రొంపలు జలుబులకి ఎలర్జీ ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎలర్జీ ఇప్పుడేదో వైరస్ తోటి అంటున్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. మాస్కులు ఉంటాయి కదా, మాస్కులు కొత్తవి తెచ్చుకోండి, పాతవి అసలు వాడొద్దు. మాస్కులకి ఏం చేస్తారంటే ఎలర్జీ ఉన్నవాళ్ళు కొద్దిగా విక్స్ ఉంటుంది కదండి, ఆ విక్స్ రాసేసుకుని ఇలా చెవులు తలిగిచ్చేసుకుని మాస్కు మనం అలా ఈజీగా ముక్కు ఊపిరాడద్దండి. ఎలర్జీ ఉన్న వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి ఫ్రీగా గాలాడద్దండి. ఎలర్జీ ఉన్నవాడు చాలా కష్టం కదండి, ఈ రోజుల్లోనే వాళ్ళకి బయటకు వస్తుంది ఎలర్జీ. దాంతో బాధపడ్డాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. నాకు ఎలా తగ్గిందంటే మీకు అలా చెప్తున్నానండి. ఈ ఎలర్జీ ఎలా తగ్గించుకున్నాను నేను అని చెప్తూ మీకు ఈ వంట చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాధపడేదాన్ని నేనైతే. అలా పసుపు వేసిన పాలు తాగాలి. పసుపు వేసిన పాలు ఈ రోజుల్లోనే తాగాలండి. ఎండాకాలం అయితే కొద్దిగా వేడి చేస్తుంది అనుకోవచ్చు. ఈ రోజుల్లో పసుపు ఎక్కువగా యూజ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఎలర్జీ అంటే చాలా బాధ అండి బాబు. ఎలర్జీ ముక్కు ఊపిరాడదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే కొంచెం ఊపిరాడనప్పుడు కొద్దిగా విక్స్ మాస్క్ రాసేసుకుని ఆ మాస్క్ తొలగించేసుకోవాలి. తొలగించేసుకుంటే అసలు నిద్రలో అయినా కానీ ఈజీగా మనకి ఊపిరాడద్దండి. చాలా అంటే చాలా, నేను చాలా తిప్పలు పడ్డాను కాబట్టి మీకు కూడా చెప్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, దానికైతే తులసాకులు ఉంటాయి కదండి, ఒక గుప్పుడు తులసాకులు తీసుకుని తేనె బాటిల్స్ మనకి అవైలబుల్గా దొరుకుతాయండి షాపుల్లో. అది తెచ్చుకుని ఒక పెద్ద టేబుల్ స్పూన్తో స్పూన్ నోటి నిండా తులసాకు పెట్టుకుని నవలాలండి. నవలాక ఒక స్పూన్ అందుట్లో ఇది తేనె తాగేయాలండి. తాగేస్తే అసలు ఈజీ అండి ఎలర్జీ తగ్గించుకోవడం. చాలా అంటే చాలా ఈజీ. అలా ప్రతిరోజు ఈ రోజులు దాటే వరకు మీరు కంటిన్యూగా చేస్తారంటే వెరీ సూపర్గా తగ్గుద్దండి ఎలర్జీ. ఓకే అండి, ఇప్పుడు గోరుమిటీలకి అయితే నేను 2 తవ్వలు చక్కెర తీసుకున్నాను. 2 తవ్వల చక్కెరకి హాఫ్ తవ్వ వాటర్ పోసానండి. ఎందుకంటే 1 కిలోకి 1/2 కిలో చక్కెర వేసుకోవాలి. అందుకు 2 కిలోలన్నర కాబట్టి ఇది 2 కిలోలన్నర అండి. 2 కిలోలన్నరకి 1 కిలో చక్కెర వేసానండి. చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ట్రై చేయండి. ఎలా ఓకే ఫ్రెండ్స్, కామెంట్స్ చేయండి. చూడండి, నచ్చినాయి అంటే లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. నేను చెప్పిన మెజర్మెంట్లో చేస్తే ఈజీగా పాకం కూడా ఆరిపోయింది.